పవర్ పాయింట్ను స్టార్ట్ చేయడానికి స్టార్ట్ బటన్ను క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో పవర్ పాయింట్ను క్లిక్ చేయాలి. పవర్ పాయింట్ విండో ఓపెన్ అవుతుంది. పవర్ పాయింట్ను ఉపయోగించి ప్రెజెంటేషన్ స్లైడ్స్ను తయారు చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్లో టెక్స్ట్, ఇమేజెస్, ఆబ్జెక్ట్స్, ఆడియో, వీడియోలను ఇన్సర్ట్ చేసి వీటికి మరియు స్లైడ్స్కు యానిమేషన్స్ను అప్లై చేసి ప్రెజెంటేషన్ను చాలా అందంగా మరియు ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. దీనిని టైటిల్ బార్ అని అంటారు. దీనిలో ప్రెజెంటేషన్ పేరు మరియు ప్రోగ్రామ్ పేరును చూపిస్తుంది. దీనిని ఆఫీస్ బటన్ అని అంటారు. దీనిలో ఫైల్స్ను మేనేజ్ చేసే కమాండ్స్ మరియు పవర్ పాయింట్ ఆప్షన్స్ ఉంటాయి. దీనిని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని అంటారు. దీనిలో కమాండ్స్ను త్వరగా యాక్సెస్ చేసుకునే వీలు కలిగిస్తుంది. ఆఫీస్ 2007లో మెనూలను ట్యాబ్స్ రూపంలో ఇచ్చారు. మెనూకు సంబంధించిన కమాండ్స్ను రిబ్బన్లో సెక్షన్ వైజ్గా గ్రూపులు చేసి బటన్ రూపంలో ఇచ్చారు. హోమ్ ట్యాబ్లో స్లైడ్స్ను, టెక్స్ట్ను మరియు డ్రాయింగ్కు సంబంధించిన కమాండ్స్ ఉంటాయి. ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్స్, పిక్చర్స్, క్లిప్ ఆర్ట్స్, వర్డ్ ఆర్ట్, మూవీ క్లిప్స్ మరియు సౌండ్కు సంబంధించిన వాటిని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డిజైన్ ట్యాబ్ దీనిలో స్లైడ్స్కు థీమ్స్, బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ను, ఎఫెక్ట్స్ను అప్లై చేసుకోవచ్చు. యానిమేషన్స్ ట్యాబ్ దీనిలో ప్లేస్ హోల్డర్స్, ఆబ్జెక్ట్స్ మరియు స్లైడ్స్కు యానిమేషన్ ఎఫెక్ట్స్ను అప్లై చేయవచ్చు. స్లైడ్ షో ట్యాబ్ దీనిలో స్లైడ్ షోకు సంబంధించిన సెట్టింగ్స్ చేసుకోవచ్చు. రివ్యూ ట్యాబ్లో టెక్స్ట్ ప్రూఫింగ్ చేసుకోవడానికి, కామెంట్స్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి, ప్రెజెంటేషన్కు పాస్వర్డ్ను సెట్ చేసుకునేందుకు వీలు కలిగిస్తుంది. వ్యూ ట్యాబ్ దీనిలో ప్రెజెంటేషన్ను వ్యూ చేసుకునే కమాండ్స్ ఉంటాయి. దీనిని స్లైడ్ పేన్ అని అంటారు. దీనిలో స్లైడ్స్ను విడివిడిగా యాక్సెస్ చేసి డిజైన్ చేసుకునే వీలు కలిగిస్తుంది. దీనిని స్లైడ్స్ ట్యాబ్ అని అంటారు. స్లైడ్స్ యొక్క థంబ్నెయిల్స్ను దీనిలో చూపిస్తుంది. వీటి నుండి స్లైడ్స్ను త్వరగా యాక్సెస్ చేయవచ్చు మరియు స్లైడ్స్ను మేనేజ్ చేసుకోవచ్చు. దీనిని అవుట్లైన్ ట్యాబ్ అంటారు. దీనిలో స్లైడ్స్ యొక్క కాంటెంట్ను అవుట్లైన్ రూపంలో చూపిస్తుంది. దీని నుండి స్లైడ్స్ కాంటెంట్ను ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. దీనిని నోట్ పేన్ అని అంటారు. దీనిలో స్లైడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను లేదా రిఫరెన్స్ నోట్స్ను టైప్ చేసుకోవచ్చు. ఇది స్లైడ్ షోలో కనిపించదు. దీనిని స్టేటస్ బార్ అని అంటారు. దీనిలో కొన్ని స్టేటస్ ఇన్ఫర్మేషన్ను చూపిస్తుంది. దీని మీద రైట్ క్లిక్ చేసి స్టేటస్ ఎలిమెంట్స్ను షో హైడ్ చేసుకోవచ్చు. స్టేటస్ బార్లో కుడివైపున స్లైడ్స్ వ్యూ సెక్షన్, జూమ్ స్లైడర్ ఉంటాయి. స్లైడ్ సార్టర్ను క్లిక్ చేస్తే స్లైడ్స్ థంబ్నెయిల్స్లో కనిపిస్తుంది. దీనిలో స్లైడ్స్ను రీఆర్డర్ చేసుకోవచ్చు, స్లైడ్స్ను మేనేజ్ చేసుకోవచ్చు. స్లైడ్ షోను క్లిక్ చేస్తే స్లైడ్ షో ప్రారంభమవుతుంది. నార్మల్ వ్యూను క్లిక్ చేస్తే నార్మల్ వ్యూలో కనిపిస్తుంది. జూమ్ స్లైడర్తో స్లైడ్ను జూమ్ చేసుకోవచ్చు. ముందుగా న్యూ ప్రెజెంటేషన్ను క్రియేట్ చేయడానికి ఆఫీస్ బటన్ను క్లిక్ చేసి న్యూ కమాండ్ను క్లిక్ చేస్తే న్యూ ప్రెజెంటేషన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీనిలో డిఫాల్ట్గా బ్లాంక్ ప్రెజెంటేషన్ను చూపిస్తుంది. దీనిలో ఇన్స్టాల్ అయిన టెంప్లెట్స్, ఇన్స్టాల్ అయిన థీమ్స్ నుండి కూడా మీరు డైరెక్ట్గా ప్రెజెంటేషన్ను క్రియేట్ చేసుకోవచ్చు. బ్లాంక్ థీమ్ నుండి మనం బ్లాంక్ ప్రెజెంటేషన్ను క్రియేట్ చేద్దాం. క్రియేట్ బటన్ క్లిక్ చేస్తే న్యూ ప్రెజెంటేషన్ క్రియేట్ అవుతుంది. వీటిని ప్లేస్ హోల్డర్స్ అని అంటారు. దీనిలో టెక్స్ట్, ఇల్లుస్ట్రేషన్స్, ఆబ్జెక్ట్స్
మొదలైనవి ఇన్సర్ట్ చేసుకొని హ్యాండిల్ చేసుకోవచ్చు. దీనిలో సమ్ టెక్స్ట్ను టైప్ చేస్తున్నాను. ప్లేస్ హోల్డర్ బార్డర్ మీదికి పాయింటర్ తీసుకెళ్లగానే 4-headed యారోగా మారుతుంది. ఇప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ప్లేస్ హోల్డర్ మూవ్ అవుతుంది. వీటిని రీసైజ్ హ్యాండ్లర్స్ అంటారు. మిడిల్ హ్యాండ్లర్ మీదకి పాయింటర్ తీసుకురాగానే హారిజంటల్ 2-headed యారోగా మారుతుంది. ఇప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ప్లేస్ హోల్డర్ హారిజంటల్గా మాత్రమే రీసైజ్ అవుతుంది. ఈ మిడిల్ హ్యాండ్లర్ మీదకు పాయింటర్ తీసుకురాగానే వర్టికల్ 2-headed యారోగా మారుతుంది. ఇప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే వర్టికల్గా మాత్రమే రీసైజ్ అవుతుంది. కార్నర్ హ్యాండ్లర్ మీదకి పాయింటర్ తీసుకెళ్లగానే డయాగ్నల్ పాయింటర్గా మారుతుంది. ఇప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే హారిజంటల్గా మరియు వర్టికల్గా రెండు వైపులా రీసైజ్ చేస్తుంది. దీనిని రొటేట్ హ్యాండ్లర్ అని అంటారు. దీని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ప్లేస్ హోల్డర్ రొటేట్ అవుతుంది. ప్రెజెంటేషన్ను సేవ్ చేయడానికి క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఫ్లాపీ బటన్ను క్లిక్ చేసిన లేదా ఆఫీస్ మెనూలో సేవ్ కమాండ్ను క్లిక్ చేసిన సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీనిలో ప్రెజెంటేషన్ పేరును టైప్ చేసి సేవ్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ నేమ్తో ప్రెజెంటేషన్ క్రియేట్ అవుతుంది. ప్రెజెంటేషన్ ఫైల్ పేరును టైటిల్ బార్లో ఇక్కడ చూపిస్తుంది. ప్రెజెంటేషన్ను క్లోజ్ చేయడానికి ఆఫీస్ బటన్ను క్లిక్ చేసి క్లోజ్ క్లిక్ చేస్తే ప్రెజెంటేషన్ క్లోజ్ అవుతుంది. పవర్ పాయింట్ను క్లోజ్ చేయడానికి టైటిల్ బార్లో క్లోజ్ బటన్ క్లిక్ చేస్తే పవర్ పాయింట్ క్లోజ్ అవుతుంది. ఇంతకుముందు సేవ్ చేసిన ఫైల్ను మళ్ళీ ఓపెన్ చేయడానికి ఆఫీస్ బటన్ను క్లిక్ చేసి ఓపెన్ కమాండ్ను క్లిక్ చేస్తే ఓపెన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీనిలో ప్రెజెంటేషన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేస్తే ఆ ప్రెజెంటేషన్ ఓపెన్ అవుతుంది. స్లైడ్ను ఇన్సర్ట్ చేయడానికి న్యూ స్లైడ్ బటన్ను క్లిక్ చేస్తే టైటిల్ అండ్ కంటెంట్ లేఅవుట్తో స్లైడ్ ఇన్సర్ట్ అవుతుంది. న్యూ స్లైడ్ డ్రాప్ డౌన్ను క్లిక్ చేసి డిఫరెంట్ లేఅవుట్స్తో ఉన్న స్లైడ్స్ను ఇన్సర్ట్ చేసుకోవచ్చు లేదా డూప్లికేట్ స్లైడ్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల లేఅవుట్స్తో స్లైడ్స్ను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. స్లైడ్స్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత కూడా వాటి లేఅవుట్స్ను మార్చుకోవచ్చు. లేఅవుట్ బటన్ను క్లిక్ చేసి దీని నుండి లేఅవుట్ను మార్చుకోవచ్చు. లేఅవుట్ ప్లేస్ హోల్డర్లలో ఇన్సర్ట్ చేసిన ఆబ్జెక్ట్స్ లేఅవుట్స్ మార్చినప్పుడు ఆటోమేటిక్గా వాటి పొజిషన్ను మార్చుకుంటుంది. ఉదాహరణకు ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు లేఅవుట్ను మారిస్తే ఆటోమేటిక్గా ఇమేజ్ కూడా మారుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఏదైనా ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు లేఅవుట్ మార్చినా కూడా మారదు. స్లైడ్ యొక్క డిజైన్ థీమ్ను మార్చుకోవడానికి డిజైన్ ట్యాబ్ను క్లిక్ చేసి
థీమ్స్ గ్రూప్లో థీమ్స్ను సెలెక్ట్ చేసుకుంటే ఆ థీమ్ అన్ని స్లైడ్స్కు అప్లై అవుతుంది. స్లైడ్స్కి థీమ్స్ను డైరెక్ట్గా ఇలా అప్లై చేసుకోవచ్చు. కలర్స్ నుండి థీమ్ కలర్స్ను మార్చుకోవచ్చు. ఇక్కడ లైవ్ ప్రివ్యూను చూస్తూ మీరు కలర్ను క్లిక్ చేస్తే అన్ని స్లైడ్స్లో కలర్ మారుతుంది. ఫాంట్ నుండి థీమ్ యొక్క ఫాంట్ని మార్చుకోవచ్చు. ఎఫెక్ట్స్ నుండి థీమ్ యొక్క ఎఫెక్ట్స్ను కూడా మార్చుకోవచ్చు. థీమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ను హైడ్ చేయడానికి హైడ్ బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ను చెక్ మార్క్ చేస్తే ఆ థీమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ హైడ్ అవుతాయి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ కావాలి అంటే అన్చెక్ చేస్తే సరిపోతుంది. స్లైడ్స్కు బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ను అప్లై చేయడానికి బ్యాక్గ్రౌండ్ స్టైల్ను క్లిక్ చేసి స్టైల్ను క్లిక్ చేస్తే ఆ స్టైల్ అన్ని స్లైడ్స్కు అప్లై అవుతుంది. అన్ని స్లైడ్స్ కాకుండా ఒక్క స్లైడ్కు మాత్రమే బ్యాక్గ్రౌండ్ స్టైల్ అప్లై చేయడానికి బ్యాక్గ్రౌండ్ స్టైల్ను క్లిక్ చేసి ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ను క్లిక్ చేస్తే ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీనిలో సాలిడ్ ఫిల్ను క్లిక్ చేసి కలర్ని సెలెక్ట్ చేసుకుంటే సాలిడ్ కలర్ స్లైడ్కు అప్లై అవుతుంది. గ్రేడియంట్ ఫిల్ను సెలెక్ట్ చేసుకొని ప్రీసెట్ కలర్స్ నుండి గ్రేడియంట్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. టైప్లో లీనియర్, రేడియల్, రెక్టాంగులర్, పాత్, షేప్ ఫ్రమ్ టైటిల్ ఇలా రకరకాల టైప్స్ని అప్లై చేసుకోవచ్చు. డైరెక్షన్ నుండి గ్రేడియంట్ యొక్క యాంగిల్ను సెట్ చేసుకోవచ్చు. ఇక్కడి నుండి కూడా యాంగిల్ని మార్చుకోవచ్చు. కలర్స్ డిస్టెన్స్ను మార్చుకోవడానికి గ్రేడియంట్ స్టాప్స్ నుండి మార్చుకోవచ్చు. ఇందులో గ్రేడియంట్లో అప్లై చేసిన కలర్స్ స్టాప్ రూపంలో చూపిస్తుంది. స్టాప్ని సెలెక్ట్ చేసుకొని కలర్ నుండి కలర్ మార్చుకుంటే ఆ కలర్ మారుతుంది. కలర్ పొజిషన్ను ఇలా మార్చుకోవచ్చు. కలర్ ట్రాన్స్పరెన్సీని కూడా మార్చుకోవచ్చు. ఇంకొక స్టాప్ వాల్యూ కావాలంటే యాడ్ స్టాప్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మార్చుకోవచ్చు. ఇలా స్టాప్ వాల్యూని తీసేయడానికి రిమూవ్ క్లిక్ చేస్తే ఆ స్టాప్ రిమూవ్ అవుతుంది. పిక్చర్ ఆర్ టెక్స్చర్ ఫిల్ను క్లిక్ చేస్తే డిఫాల్ట్గా టెక్స్చర్ని అప్లై చేస్తుంది. పిక్చర్స్ని ఇన్సర్ట్ చేయడానికి ఫైల్ను క్లిక్ చేసి పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ క్లిక్ చేస్తే ఆ పిక్చర్ బ్యాక్గ్రౌండ్గా అప్లై అవుతుంది. క్లిప్ ఆర్ట్స్ నుండి కూడా బ్యాక్గ్రౌండ్స్ని
అప్లై చేయవచ్చు. క్లోజ్ క్లిక్ చేస్తే ఆ ఒక్క స్లైడ్కి మాత్రమే బ్యాక్గ్రౌండ్ అప్లై అవుతుంది. అప్లై టు ఆల్ క్లిక్ చేస్తే అన్ని స్లైడ్స్కి ఈ బ్యాక్గ్రౌండ్ అప్లై అవుతుంది. ఇలా స్లైడ్స్కు బ్యాక్గ్రౌండ్ను అప్లై చేసుకోవచ్చు. స్లైడ్లో పిక్చర్ను ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ ట్యాబ్లో పిక్చర్ను క్లిక్ చేస్తే ఇన్సర్ట్ పిక్చర్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీని నుండి పిక్చర్ను సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ క్లిక్ చేస్తే స్లైడ్లో ఆ పిక్చర్ ఇన్సర్ట్ అవుతుంది. పిక్చర్స్ని ఇలా రీసైజ్ చేసుకోవచ్చు. పిక్చర్ యొక్క బ్రైట్నెస్ మార్చుకోవడానికి బ్రైట్నెస్ను క్లిక్ చేసి పిక్చర్ యొక్క బ్రైట్నెస్ను మార్చుకోవచ్చు. కాంట్రాస్ట్ను మార్చుకోవడానికి కాంట్రాస్ట్ను క్లిక్ చేసి కాంట్రాస్ట్ను మార్చుకోవచ్చు. పిక్చర్ యొక్క కలర్ని రీకలర్ క్లిక్ చేసి మార్చుకోవచ్చు. కంప్రెస్ పిక్చర్ క్లిక్ చేస్తే కంప్రెస్ పిక్చర్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీనిలో ఆప్షన్స్ని క్లిక్ చేస్తే సేవ్ చేసినప్పుడు పిక్చర్ ఎలా సేవ్ కావాలో దీనిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రింట్, స్క్రీన్, ఈమెయిల్ ఆప్షన్స్ ప్రకారం పిక్చర్ యొక్క రిజల్యూషన్ మరియు ఫైల్ సైజ్ మారుతుంది. డిఫాల్ట్గా ప్రింట్ సెలెక్ట్ అయి ఉంటుంది. పిక్చర్ను మార్చుకోవడానికి చేంజ్ పిక్చర్ను క్లిక్ చేసి ఆ పిక్చర్ని మార్చుకోవచ్చు. రీసెట్ పిక్చర్ను క్లిక్ చేస్తే స్లైడ్ సైజులో పిక్చర్ రీసైజ్ అవుతుంది. పిక్చర్స్కు ఎఫెక్ట్స్ అప్లై చేయడానికి పిక్చర్ స్లైడ్స్ నుండి ఎఫెక్ట్స్ అప్లై చేయవచ్చు. ఇలా మీకు కావలసిన స్టైల్ను అప్లై చేయవచ్చు. పిక్చర్ యొక్క షేప్ను మార్చడానికి షేప్ను క్లిక్ చేసి పిక్చర్ యొక్క షేప్ను మార్చుకోవచ్చు. పిక్చర్ యొక్క బార్డర్ను దీని నుండి మార్చుకోవచ్చు. పిక్చర్ ఎఫెక్ట్స్ నుండి పిక్చర్కు షాడోస్, రిఫ్లెక్షన్, గ్లో, సాఫ్ట్ ఎడ్జ్, బవెల్ మరియు 3D రొటేషన్ను అప్లై చేయవచ్చు. ఇలా పిక్చర్ను ఫార్మాట్ చేసుకోవచ్చు. పిక్చర్ను క్రాప్ చేయడానికి క్రాప్ బటన్ను క్లిక్ చేస్తే క్రాప్ హ్యాండ్లర్స్ వస్తాయి. వీటితో పిక్చర్ను క్రాప్ చేసుకోవచ్చు. మళ్ళీ వీటిని రీస్టోర్ కూడా చేసుకోవచ్చు. క్రాప్ హ్యాండ్లర్ తీసేయడానికి క్రాప్ బటన్ మళ్ళీ క్లిక్ చేస్తే సరిపోతుంది. వీటిని రీఆర్డర్ చేసుకోవడానికి
ఒకటి కంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వాటిని ఆర్డర్ చేసుకోవడానికి బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్ కమాండ్స్ను ఉపయోగిస్తారు. సెండ్ టు బ్యాక్ అంటే కంప్లీట్గా అన్ని ఆబ్జెక్ట్స్కి వెనుకగా వెళ్తుంది. బ్రింగ్ టు ఫ్రంట్ అంటే అన్ని ఆబ్జెక్ట్స్కి పైన వస్తుంది. బ్రింగ్ ఫార్వర్డ్ అంటే దానికి ముందున్న ఆబ్జెక్ట్స్ మీదకి వస్తుంది. సెండ్ బ్యాక్ అంటే దాని వెనుక ఉన్న ఆబ్జెక్ట్స్కి వెళ్తుంది. వీటిని అలైన్ చేయడానికి అలైన్ బటన్ నుండి అలైన్ చేసుకోవచ్చు. కంట్రోల్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మరో డూప్లికేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇలా ఆబ్జెక్ట్స్ని అలైన్ చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ బటన్ క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒకే ఆబ్జెక్ట్గా మారుతాయి. అప్పుడు వీటిని రీసైజ్ చేసినా లేదా ఏ ఎఫెక్ట్స్ అప్లై చేసినా కూడా అన్నింటికీ ఒకే విధంగా అప్లై అవుతాయి. వీటిని అన్గ్రూప్ చేయడానికి గ్రూప్ బటన్ క్లిక్ చేసి అన్గ్రూప్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్స్ అన్గ్రూప్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు విడివిడిగా సెలెక్ట్ అవుతాయి. క్లిప్ ఆర్ట్ను ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ ట్యాబ్లో క్లిప్ ఆర్ట్ను క్లిక్ చేస్తే క్లిప్ ఆర్ట్ పేన్ వస్తుంది. దీనిలో మీకు కావలసిన క్లిప్ ఆర్ట్ను టైప్ చేసి గో క్లిక్ చేస్తే దానికి సంబంధించిన క్లిప్ ఆర్ట్స్ను చూపిస్తుంది. వీటిని క్లిక్ చేస్తే స్లైడ్లో డైరెక్ట్గా ఆ క్లిప్ ఆర్ట్ ఇన్సర్ట్ అవుతుంది. ఆర్గనైజ్ క్లిప్స్ని క్లిక్ చేస్తే క్లిప్ ఆర్ట్ ఆర్గనైజర్ విండో ఓపెన్ అవుతుంది. దీనిలో ఆఫీస్ కలెక్షన్లో ఇన్స్టాల్ అయిన క్లిప్ ఆర్ట్స్ను చూపిస్తుంది. దీని నుండి క్లిప్ ఆర్ట్ని సెలెక్ట్ చేసుకొని స్లైడ్లోకి డ్రాగ్ చేస్తే ఆ క్లిప్ ఆర్ట్ ఇన్సర్ట్ అవుతుంది. క్లిప్ ఆర్ట్స్ని కూడా పిక్చర్స్ని ఫార్మాట్ చేసినట్టుగానే ఫార్మాట్ చేసుకోవచ్చు. క్లిప్ ఆర్ట్స్కు పిక్చర్కు తేడా ఏంటంటే పిక్చర్స్ బిట్మ్యాప్ ఫార్మాట్లో ఉంటాయి, క్లిప్ ఆర్ట్స్ వెక్టార్ ఫార్మాట్లో ఉంటాయి. క్లిప్ ఆర్ట్స్ను ఎడిటింగ్ చేసుకునే వీలుంటుంది, కానీ పిక్చర్స్ను ఎడిట్ చేయడానికి వీలుండదు. క్లిప్ ఆర్ట్ను ఎడిట్ చేయడానికి క్లిప్ ఆర్ట్ మీద రైట్ క్లిక్ చేసి ఎడిట్ పిక్చర్ను క్లిక్ చేసి ఎస్ క్లిక్ చేస్తే పిక్చర్ ఎడిట్ మోడ్లోకి వస్తుంది. ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆ షేప్స్ సెలెక్ట్ అవుతాయి. షేప్స్ను ఫార్మాట్ చేసినట్టుగా వీటిని ఫార్మాట్ చేసుకోవచ్చు. షేప్స్ని ఇన్సర్ట్ చేయడానికి హోమ్ ట్యాబ్లో షేప్స్ నుండి లేదా ఇన్సర్ట్ ట్యాబ్లో షేప్స్ నుండి షేప్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు.
షేప్స్ను ఫార్మాట్ చేయడానికి ఫార్మాట్ ట్యాబ్ నుండి ఫార్మాట్ చేసుకోవచ్చు. షేప్లో టెక్స్ట్ని యాడ్ చేయడానికి టెక్స్ట్ బాక్స్ని క్లిక్ చేసి షేప్లో క్లిక్ చేస్తే టెక్స్ట్ ఇన్సర్ట్ చేసుకునే వీలు కలిగిస్తుంది. ఇలా టెక్స్ట్ను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ను ఫార్మాట్ చేయడానికి ఫార్మాట్ ట్యాబ్లో వర్డ్ ఆర్ స్టైల్ నుండి ఫార్మాట్ చేసుకోవచ్చు. ప్రారంభమయ్యేటప్పుడు లేదా నెక్స్ట్ స్లైడ్ వచ్చేటప్పుడు స్లైడ్కు యానిమేషన్ ఎఫెక్ట్స్ను అప్లై చేయడానికి యానిమేషన్ ట్యాబ్లో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ను ఉపయోగిస్తారు. మౌస్ పాయింటర్ను ట్రాన్సిషన్ మీదకి తీసుకెళ్ళినప్పుడు ట్రాన్సిషన్ ఏ విధంగా అప్లై అవుతుందో లైవ్ ప్రివ్యూ చూపిస్తుంది. క్లిక్ చేస్తే ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అప్లై అవుతుంది. పవర్ పాయింట్లో చాలా రకాల ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్ను అప్లై చేసుకున్న తర్వాత వాటికి సౌండ్ అప్లై చేయడానికి ట్రాన్సిషన్ సౌండ్ నుండి సౌండ్ను అప్లై చేసుకోవచ్చు. ట్రాన్సిషన్ ఎంత స్పీడ్తో జరగాలో దీనిలో నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ స్లైడ్ రావాలంటే ఆన్ మౌస్ క్లిక్ చెక్ మార్క్ చేసి ఉండాలి. లేదా ఆటోమేటిక్గా ఎంత సమయానికి నెక్స్ట్ స్లైడ్ రావాలో దీనిలో టైం సెట్ చేసుకోవచ్చు. ఇది నిమిషాలను సూచిస్తుంది, ఇది సెకండ్స్ను సూచిస్తుంది. దీనిలో మీరు టైంను సెట్ చేసుకోవచ్చు. ప్రివ్యూ చూసుకోవడానికి ప్రివ్యూ బటన్ క్లిక్ చేస్తే ప్రెజెంటేషన్లోనే ప్రివ్యూను చూపిస్తుంది. అప్లై చేసిన ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ను అన్ని స్లైడ్స్కు వర్తింపచేయాలంటే అప్లై టు ఆల్ బటన్ని క్లిక్ చేస్తే అన్ని స్లైడ్స్కి ఈ ట్రాన్సిషన్ అప్లై అవుతుంది. ప్రివ్యూ చూడడానికి స్లైడ్ షో నుండి కూడా ప్రివ్యూ చూడవచ్చు. అదేవిధంగా ప్లేస్ హోల్డర్స్కు, టెక్స్ట్కు, ఆబ్జెక్ట్స్కు యానిమేషన్స్ను అప్లై చేయడానికి ముందుగా వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. యానిమేషన్ గ్రూప్లో యానిమేట్ డ్రాప్ డౌన్ బటన్ను క్లిక్ చేసి
దీని నుండి యానిమేషన్ను అప్లై చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్గా యానిమేషన్ సెట్టింగ్స్ చేసుకోవడానికి కస్టమ్ యానిమేషన్ను క్లిక్ చేస్తే కస్టమ్ యానిమేషన్ టాస్క్ పేన్ ఓపెన్ అవుతుంది. దీనిలో అప్లై చేసిన యానిమేషన్ ఎఫెక్ట్స్ను చూపిస్తుంది. కొత్తగా యానిమేషన్ను అప్లై చేయడానికి యాడ్ ఎఫెక్ట్ను క్లిక్ చేసి ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. యానిమేషన్ను చేంజ్ చేసుకోవడానికి యానిమేషన్ను సెలెక్ట్ చేసుకుంటే యాడ్ ఎఫెక్ట్ బటన్ చేంజ్ బటన్గా మారుతుంది. ఇప్పుడు యానిమేషన్ను మార్చుకోవచ్చు. యానిమేషన్ ఎప్పుడు ప్రారంభం కావాలో స్టార్ట్ డ్రాప్ డౌన్ను క్లిక్ చేసి దీనిలో నుండి సెట్ చేసుకోవచ్చు. ఆన్ క్లిక్ సెలెక్ట్ చేసి ఉంటే క్లిక్ చేసినప్పుడు యానిమేషన్ ప్రారంభం అవుతుంది. విత్ ప్రీవియస్ సెలెక్ట్ చేసి ఉంటే ప్రీవియస్ యానిమేషన్తో పాటు వస్తుంది. ఆఫ్టర్ ప్రీవియస్ సెలెక్ట్ చేసి ఉంటే ముందున్న యానిమేషన్ అయిపోయిన తర్వాత యానిమేషన్ ప్రారంభమవుతుంది. డైరెక్షన్లో మీరు అప్లై చేసిన ఎఫెక్ట్ని బట్టి ఆప్షన్స్ మారుతుంటాయి. యానిమేషన్ ఎంత స్పీడ్గా జరగాలో స్పీడ్లో సెట్ చేసుకోవచ్చు. యానిమేషన్ను ఆర్డర్ చేసుకోవడానికి యానిమేషన్ను సెలెక్ట్ చేసుకొని రీఆర్డర్లో అప్ బటన్ లేదా డౌన్ బటన్ను క్లిక్ చేస్తూ రీఆర్డర్ చేసుకోవచ్చు. ప్రివ్యూ చూడడానికి స్లైడ్ షోను క్లిక్ చేస్తే ప్రివ్యూ ప్రారంభమవుతుంది. యానిమేషన్ ఎఫెక్ట్ను రిమూవ్ చేయడానికి ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ బటన్ క్లిక్ చేస్తే యానిమేషన్ రిమూవ్ అవుతుంది.